హాయ్ ఫ్రెండ్స్ మేము తెలంగాణ రవ్వ చేపల పులుసు 8 కేజీలు కర్రీ చేస్తున్నామండి. ఫస్ట్ చేప ముక్కలు క్లీన్గా చేసుకోవాలండి. అందులో మేము ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి క్లీన్గా చేసామండి. కడిగిన తర్వాత అందులోకి ఒక పాత్రలో చేప ముక్కలు వేసుకొని అందులో పసుపు, అల్లం పేస్టు, మళ్ళీ ఆనియన్ పేస్టు, గరం మసాలా, మెంతుల పొడి, ఆవ పొడి అన్నీ కొబ్బరి అన్నీ వేసుకొని కలపాలి ఫ్రెండ్స్. తర్వాతకి కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు తినదగినంత కారం మీ వీలు ఎంత తింటారో అంత వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఎక్కువనే తింటామండి, అందుకే మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నామండి. మేమైతే 6 స్పూన్ల కారం వేసుకుంటున్నామండి మేము. తర్వాతకి కారం తర్వాతకి ఆయిల్ వేసుకుంటున్నామండి మేము. ఆయిల్ ఒక 1/2 కేజీ అంతా వేసుకుంటున్నామండి. ఇది మొత్తం బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే కదా ఫ్రెండ్స్ ఉప్పు కారం ముక్కలకు పడుతుంది. ముక్కలు మంచిగా టేస్ట్గా ఉంటాయండి కలుపుకుంటే. బాగా కలుపుకోవాలండి. కలుపుకుని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాతకి కరివేపాకు వేసుకోవాలండి. గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలండి. తర్వాతకి ఒక 1/2 కేజీ అంత అండి, మీ పులుపుకు తగ్గినట్టు మేమైతే 1/2 కేజీ వేసుకుంటున్నామండి. 8 కేజీల చేపలకైతే మేము 1/2 కేజీ అంత చింతపండు వేసుకుంటున్నామండి. మీకు వీలుంటే మీకు ఎక్కువ తినాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్, లేకపోతే తక్కువ అయితే మీరు కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు పులుపు తినగలిగినంత వేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే కొంచెం ఎక్కువనే తింటాం కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ అయితే కొంచెం చిక్కగా చింతపండు గుజ్జు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే మా మీద అభిమానంతో మాత్రం చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ కొట్టట్లేరు
ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ పేరు ఎన్పి ఛానల్ ఫ్రెండ్స్. రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్, చేస్తున్నాం ఫ్రెండ్స్ మేము. సారీ ఫ్రెండ్స్, మేము ఉప్పు వేయటం మర్చిపోయాము, ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక ఉప్పు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. మేమైతే 4 స్పూన్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ సరిపోలేదు ఫ్రెండ్స్, కొంచెం వేస్తున్నాం మేమైతే. ఫ్రెండ్స్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్.